ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు తాజాగా మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలెస్ ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సీఎం నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలెస్ మరమ్మతులు సౌకర్యం కోసం రూ. 1,21,00,000 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కొత్తది కాదు. గత 2 నెలల్లోనే కరకట్ట ప్యాలెస్కు సంబంధించి రూ. 96,00,000 వేర్వేరుగా విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో రూ. 50,00,000 విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ. 20,00,000 మరుగుదొడ్లు, శానిటైజేషన్, నీటి సరఫరా మరమ్మతులకు, రూ. 16.50 వంట శాఖ సదుపాయాల కోసం, రూ. 19.50 నివాసం చుట్టూ చెదల నివారణకు. ఇంతకు ముందు కరకట్ట ప్యాలెస్ సౌకర్యాల కోసం రూ. 1,44,00,000 ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ రూ. 1,21,00,000 విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ. 95,00,000 ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఖర్చులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలు దారితీస్తున్నాయి. ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ తమ ప్రైవేట్ వీడియోలను తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెయిల్పై ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినుత కేసులు తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె డ్రైవర్ హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయట రావడం, అందులో టీడీపీ ఎమ్మెల్యే బొత్సల సుధీర్ పాత్రపై ఆరోపణలు ఉండడంతో ఈ వివాదం ట్విస్ట్ ఎదురైంది. ఈ నేపథ్యంలో కోట వినుత ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె తెలుగింటి ఆడబిడ్డగా వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నీతో పనిచేసిన మాజీ జనసైనికులు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తుందని తెలిపారు.